హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో యాహూ స్మాల్ బిజినెస్లో రిజిస్టర్ చేసిన డొమైన్ని ఎలా మన బ్లాగర్కి కనెక్ట్ చేయాలో చూపిస్తాను. సో వీడియోని స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మీరు మీ బ్లాగర్లోకి రండి. సో బ్లాగర్లోకి వచ్చాక సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళాక డైరెక్ట్గా స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు పబ్లిషింగ్ ఉంటుంది. సో ఇక్కడ పబ్లిషింగ్లో కస్టమ్ డొమైన్ అని ఉంది చూసారా. సో క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ ఏదైతే డొమైన్ మీరు రిజిస్టర్ చేసుకున్నారో ఆ డొమైన్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో www డాట్ అని ఉండాలి. సో www డాట్ అని ఉండాక ఇక్కడ మీ డొమైన్ అనేది ఉండాలి. సో దాని తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీకు ఇక్కడ నేమ్ అని ఉంటుంది, దాని తర్వాత డెస్టినేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ అనేది కాపీ చేసుకోండి. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను నోట్ ప్యాడ్లో చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ మనకి కావాల్సినవి రెండు ఉంటాయి. ఫస్ట్ ఒకటి www, దాని తర్వాత ghsgoogle.com. సో ఇక్కడ అందరికీ సేమ్ ఉంటుంది ఈ లైన్ అనేది. సో దాని తర్వాత నెక్స్ట్ నేమ్లో ఒక డిఫరెంట్ కోడ్ అనేది ఉంటుంది. దాని తర్వాత డెస్టినేషన్లో ఇంకొకటి డిఫరెంట్ కోడ్ అనేది ఉంటుంది. సో ఇవి మనం యాడ్ చేయాలన్నట్టు. సో ఏం చేద్దామంటే మళ్ళీ ఇక్కడ యాహూ స్మాల్ బిజినెస్లోకి వద్దాము. సో యాహూ స్మాల్ బిజినెస్లోకి వచ్చాక ఇక్కడ నేమ్ రికార్డ్స్ అని ఉంది కదా. సో ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. సో యాడ్ మీద క్లిక్ చేశాక ఫస్ట్ యాడ్ చేద్దాం దీన్ని. సో ఫస్ట్ సోర్స్లో www యాడ్ చేయాలి. సో ఇక్కడ పేస్ట్ చేశాను. దాని తర్వాత డెస్టినేషన్ కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక ఇక్కడ ఈ డెస్టినేషన్ దాంట్లో పేస్ట్ చేయండి ఈ ఫీల్డ్లో. సో పేస్ట్ చేశాక యాడ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మళ్ళీ నేమ్ యాడ్ చేయాలి మనం. యాడ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత బ్లాగర్ వాళ్ళు ఇచ్చిన కోడ్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ నేమ్ కాపీ చేసుకోండి. సో నేమ్ కాపీ చేసుకొని ఇక్కడ సోర్స్లో పేస్ట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ డెస్టినేషన్ ఉంది కదా. సో డెస్టినేషన్లో ఉన్న కోడ్ అనేది కాపీ చేసుకోండి. సో ఫస్ట్ లైన్ అనేది అందరికి సేమ్ ఉంటుంది, సెకండ్ది డిఫరెంట్ ఉంటుంది బ్లాగ్ని డిఫరెన్షియేట్ చేయడానికి. సో నెక్స్ట్ డెస్టినేషన్లో పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేశాక ఇక్కడ మీరు చూడొచ్చు 30 minutes కన్నా ఎక్కువ టైం పట్టే ఛాన్సెస్ ఉంది. సో మనం వెయిట్ చేయాలన్నట్టు యాడ్ చేశాక. సో యాడ్ మీద క్లిక్ చేయండి. సో యాడ్ మీద క్లిక్ చేశాక ఒకసారి పేజ్ అనేది రీఫ్రెష్ చేయండి. సో ఈ పేజ్ అనేది రీఫ్రెష్ చేశాక వెంటనే మన బ్లాగర్లోకి రండి. వచ్చాక ఇక్కడ క్యాన్సిల్ క్లిక్ చేసి ఇక్కడ HTTPS అని ఉంది కదా. సో HTTPS రీడైరెక్ట్ని ఆఫ్ చేయండి. సో ఇప్పుడు ఆఫ్ చేశాక మళ్ళీ ఒకసారి కస్టమ్ డొమైన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత www డాట్ మన వెబ్సైట్ పేరు అనేది ఇవ్వండి. దాని తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సో కొద్దిసేపు అయ్యాక సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేశాక కుడ్ నాట్ అప్డేట్ సెట్టింగ్స్ అని వచ్చింది అనుకోండి. ఒకసారి ఏం చేయండి అంటే క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి ఈ పేజ్ని అనేది రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేశాక మళ్ళీ ఒకసారి కస్టమ్ డొమైన్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి మీ వెబ్సైట్ URL. సో జస్ట్ మన www డాట్ మన వెబ్సైట్ పేరు ఉంది కదా, కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకొని రీఫ్రెష్ చేసినప్పుడల్లా పేస్ట్ చేయడానికి ఈజీ ఉంటుంది. దాని తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. అయినా ఇలానే వచ్చిందంటే ఇంకొద్దిసేపు వెయిట్ చేయాలి. సో 15 minutes అనేది అయింది. సో సేవ్ మీద క్లిక్ చేశాక ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు డొమైన్ అనేది సేవ్ అయిపోయింది. సో డొమైన్ అనేది యాడ్ అయ్యాక రీడైరెక్ట్ డొమైన్ అని చూసారా, దీన్ని ఎనేబుల్ చేయండి.
సో ఎనేబుల్ చేశాక ఇక్కడ హెచ్టిటిపిఎస్లో హెచ్టిటిపిఎస్ అవైలబిలిటీ అని ఉంటుంది. ఇక్కడ స్టేటస్ అనేది నో అని ఉంటుంది. మనం ఇంతకుముందు డిసేబుల్ చేసాము. సో ఎందుకు డిసేబుల్ చేసామంటే SSL సర్టిఫికేట్ అనేది ఈ డొమైన్ మీద కరెక్ట్గా ఇన్స్టాల్ అవ్వదు అన్నట్టు. సో మనం దీన్ని ఎనేబుల్ చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ ఎనేబుల్ చేశాక కొద్దిసేపటికి దీని కిందనే ఇంకొక ఎనేబుల్ ఆప్షన్ అనేది వస్తుంది. సో హెచ్టిటిపిఎస్ రీడైరెక్ట్ ఎనేబుల్ చేయాలి. సో మనం కొద్దిసేపు వెయిట్ చేయాలి హెచ్టిటిపిఎస్ అనేది ఎనేబుల్ అయ్యాక. సో మన పేజ్ అనేది ఒకసారి రీలోడ్ చేద్దాము. సో హెచ్టిటిపిఎస్ రీడైరెక్ట్ ఎనేబుల్ చేయడానికి టైం అనేది పడుతుంది. సో దీనివల్ల లాభం ఏంటంటే యూజర్ అనే వాళ్ళు హెచ్టిటిపిలో వచ్చారనుకోండి, హెచ్టిటిపిఎస్లోకి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల మనకి మన వెబ్సైట్ సెక్యూర్ అని వస్తుంది. లేకపోతే రెడ్ కలర్లో ఈ వెబ్సైట్ స్పామ్ అన్నట్టుగా చూపిస్తుంది అన్నట్టు. సో అలా చూపించద్దంటే హెచ్టిటిపిఎస్ ఎనేబుల్ ఉండాలి. సో హెచ్టిటిపిఎస్ ఎనేబుల్ చేశాక కొద్దిగా టైం అనేది పడుతుంది. స్టేటస్ ఇక్కడ చూసారా పెండింగ్ అని ఉంది. సో కొద్దిసేపు వెయిట్ అనేది చేయాలి. సో కొద్దిసేపు అయ్యాక పేజ్ అనేది రీఫ్రెష్ చేశాను. సో ఇక్కడ చూడండి హెచ్టిటిపిఎస్ అవైలబిలిటీలో స్టేటస్ అవైలబుల్ అని ఉంది. దాని తర్వాత హెచ్టిటిపిఎస్ రీడైరెక్ట్. సో అంతకన్నా ముందు మీరు మీ బ్లాగ్ను ఒకసారి చూసుకోవాలనుకుంటే చూసుకోండి ఒకసారి. పేజ్ రీలోడ్ చేశాక చూడండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు రిజిస్టర్ చేసిన డొమైన్ అనేది ఉంది. సో దాని తర్వాత రీడైరెక్ట్ అనేది ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేశాక దీనికి కూడా ఒక 5 to 10 minutes అనేది పడుతుంది. సో ఎనేబుల్ చేశాక మీ పేజ్ అనేది ఒకసారి రీలోడ్ చేయండి. సో రీలోడ్ చేశాక అంత కరెక్ట్గా ఉంది. మీ డొమైన్ అనేది కూడా ఒకసారి రీఫ్రెష్ చేసి చూసుకోండి. సో ఇప్పుడు చూడండి మీరు మీ వెబ్సైట్కి SSL సర్టిఫికేట్ అనేది కూడా ఉంది. సో ఈ విధంగా యాహూ స్మాల్ బిజినెస్ నుంచి మన డొమైన్ అనేది బ్లాగర్కి కనెక్ట్ చేయొచ్చు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.